రక్షకుడయ్యను. అతడు నన్ను ప్రాణాపాయం నుండి తప్పించెను. నేనైన ప్రభువునకు ఇష్టం కనుక నన్ను కాపాడాను. ఈ యొక్క పూజ వలని అర్పింపబడుతున్నటువంటి ప్రతి ఉద్దేశము కొరకు, అలాగే గురునిలయ నిర్మాణము కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఈ బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం సామాన్య కాలములో 8వ ఆదివారములో ప్రవేశించి ఉన్నాం. మరి 2-3 రోజుల్లో తపస్సు కాలంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. దానికంటే ముందు ఈ చివరి సామాన్య ఆదివారం. ఈ సామాన్య ఆదివారంలోని ఈనాటి పట్టణాలను గమనించినట్లయితే మనమేంటి అనేది ఒక్కసారి పరిశీలించుకోమని తెలియచేస్తూ ఉన్నది. మనమేంటి అంటే మనకున్న జబ్బుల్లో ఒక జబ్బు, సాధారణంగా మానవునికి ఉన్న జబ్బుల్లో ఒకటి ఏంటయ్యా అనంటే ఇతరుల్లో ఉన్న చెడు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే ఉదాహరణకి 2 తప్పులు జరిగాయి అనుకోండి, నీవు అట్లాగే నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ఒకే రకమైన తప్పు ఇద్దరు చేసినా కూడా మనకెట్లా ఉంటుందంటే అవతల వ్యక్తిలో ఎక్కువ కనిపిస్తుంది తప్పు, యువతల ఉన్న నాలో తక్కువగా కనిపిస్తుంది. నేను నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకరి తప్పును పెద్దగా చేసి చూపిస్తున్నా. ఈరోజు జరుగుతున్నది అదే. చాలా
మంది జీవితాలలోని ఇది కనిపిస్తూ ఉన్నది. నా తప్పుని నేను కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకరి తప్పుని పెద్దగా చేసి చూపిస్తున్నా. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనేంటి, నా జీవితం ఏంటి, నా మాట ఏంటి, నా చూపు ఏంటి, ఎట్లా ఉన్నాను నేను అని నన్ను నేను పరిశీలించుకోవాలని ఈరోజు పట్టణం తెలియజేస్తున్నది. ఒక మనిషిని చూసిన వెంటనే ఇది అని డిసైడ్ అవ్వకుండా మాట్లాడిన తర్వాత దాన్ని బట్టి ఈ మనిషి ఏంటి అని తెలుసుకోవాలని ఈరోజు మొదటి పట్టణం చెప్తుంది. మరి ఇప్పటి వరకు ఒకవేళ నా జీవితంలో పెద్ద పాపాన్ని ఉంచుకొని, పెద్ద తప్పుని ఉంచుకొని, నేను ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి లేదా పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి భీంకరంగా డాంబికంగా కనిపిస్తూ ఎదుటి వారిలో ఎక్కువ తప్పులు ఉన్నాయని వేలెత్తి చూపించిన సంఘటనలు ఒకవేళ చాలా ఉన్నాయేమో. ఈ రోజున మనకు ఒక మంచి అవకాశం ప్రభు ఇస్తున్నాడు. ఈ బలి పూజ ద్వారా మనం చేసిన ప్రతి తప్పు, ఎప్పుడెప్పుడు నా తప్పు చేసిన తర్వాత కూడా తప్పు ఒప్పుకోవడానికి బదులుగా ఎదుటివారి తప్పుని వేలెత్తి చూపించానో ఆ సందర్భాన్ని బట్టి క్షమాపణ అడగాలి. దాని అర్థం ఏంటి అని అంటే, నాకు నేను మంచోన్ని అని చెప్పుకుంటున్నట్లు. ప్రభువు చెప్పాలి నేను మంచోన్ని లేదా నేను మంచిదాన్ని అని. కానీ నా సొంతగా నేనే చెప్పుకుంటున్నట్లయితే ఈరోజు ప్రభు ఇంకొక అవకాశం ఇచ్చాడు. మరొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, నన్ను నేను పరిశీలించి చూసుకోవాలి. రాబోతున్న తపస్కాలంలో నేను పరిశుద్ధంగా పాల్గొనాలి. ఆ అనుగ్రహ కాలంలో అనుగ్రహాన్ని పొందే బిడ్డగా నేను ఉండాలి అని ఈరోజున ప్రభు వాక్యం చెప్తూ ఉండగా 2 చేతుల హృదయం మీద ఉంచుకొని కళ్ళు మూసుకొని, ఏ సందర్భంలో తప్పు నేను చేసిన నా వైపునున్నా కూడా ఎదుటి వారిని వేలెత్తి చూపించాను, ఏ సందర్భంలో నా తప్పుని ఒప్పుకోవడానికి బదులుగా ఎదుటివారి తప్పును పెద్దగా చూపిస్తాను, ఆ పెద్దగా చూపించిన దానిలో నా తప్పు కనుమరుగైపోతుంది అని అనుకున్నాను నేను చాలాసార్లు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ముందు నీ తప్పుల్ని సరిచేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో. అప్పుడు ఎదుటి వారిని సరిచేయడానికి నీవు అర్హుడిగా, అర్హురాలిగా ఉంటావు. ఈ బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి ప్రభు యేసయ్య, నేను నా తప్పులన్నిటిని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అని ఆ పాప మన్నింపు కోరుకుంటాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించునట్లును నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును దయచేయమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పఠనము. ఏ నరుడి గాని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. శ్రీల పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. శ్రీల పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఊపిన జల్లెల్లో మట్టి పెళ్ళలు మిగిలినట్లే నరుని సంభాషణమున దోషను కనిపించును. కుమ్మరి చేసిన కుండలకు పరీక్ష అవుము, అట్లే నరుని పరీక్ష అతడి సంవాదము. చెట్లు కాపును బట్టి దానికెంత పరిమరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతని శీలమును గుర్తింపవచ్చును. నరుడు సంభాషణమే అతడికి పరీక్ష కనుక ఏ నరునికి గాని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. ఇది ప్రభుని వాక్కు. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. రెండవ పఠనము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనము వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనము వరకు. సహోదరులారా, భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు, మరణించున్నది మరణింపని దానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడినది. విజయము సంపూర్ణము అను పవిత్ర గ్రంథవాక్యము యథార్థమగును. ఓ మృత్యువా, నీ విజయము ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. కనుక ప్రియతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడుడు. ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. ఏలయన ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను గదా. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉందరుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము అధ్యాయము 6 పవిత్ర వచనములు 39 నుండి. లూకా సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 39 నుండి. ఆ కాలంలో యేసు తన శిష్యులకు ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పాను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారు ఇరువురును గోతిలో పడుదురు గదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యచాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు
తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారండి? గట్టి చెప్పాలి, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామమ్మా. ఈరోజున ఉపోద్ఘాతములో విన్న విధముగా, ముందు మాటలో విన్న విధముగా, ఎన్నవ సామాన్య ఆదివారంలోని మనం జరుపుకుంటూ ఉన్నాము? 8వ సామాన్య ఆదివారాన్ని మనము తల్లి శ్రీ సభతో కలిసి కొనియాడుతూ ఉన్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 2 రోజుల తర్వాత 3వ రోజున తపస్కాలము, విభూతి బుధవారంతో మనం తపస్కాలాన్ని ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభు ఒక సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి. దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు బోధిస్తున్నటువంటి సత్యము ఏమిటి అంటే, లూకా శుభవార్త 6వ అధ్యాయము 45వ వచనం. ఒకసారి చదవండి. లూకా శుభవార్త 6వ అధ్యాయము 45వ వచనము. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏదైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. మనము మంచివారమా చెడ్డవారమా అని ఎలా తెలుస్తుందంటే, మనం మాట్లాడే మాట ద్వారా. మనము మంచివారమా చెడ్డవారమా అని ఎవరు ఎలా గుర్తించగలరంటే, మనం మాట్లాడే పద్ధతి ద్వారా, మన సంభాషణ ద్వారా. అవర్ వే ఆఫ్ స్పీకింగ్ డిసైడ్స్ అవర్ క్యారెక్టర్ అంటారు. నా వ్యక్తిత్వము నా మాటల్లో ఉంటుంది. నీ వ్యక్తిత్వము నా వ్యక్తిత్వము మనం మాట్లాడే మాటల్లో ఉంటుంది. ఈరోజు నా తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి ఏ విధంగా ఇస్తున్నారు ఎగ్జాంపుల్? జీవితంగా ఏ విధంగా జీవిస్తున్నారు? పిల్లలందరూ, నేను పనిచేసేటప్పుడు పిల్లల్ని పిలుచుకున్నా కానీ, ఇంతమంది మగపిల్లల్లో ఒక్కళ్ళు వచ్చారు గుడికి. మన పిల్లలందరూ ఎక్కడున్నారు? పేరుతో సహా నేను చెప్పగలను మన పిల్లల పేర్లు. రోడ్లు అమ్మటి అట్టి ఇటు తిరుగుతున్నారు, కొంగలు పట్టుకోవటానికి, కాలాలు అమ్మటి. కుటుంబం అంతా పిల్లలందరూ కలిసి తీసుకురావాలి గుడికి. మీరు కూడా తక్కువయ్యారు గుడికి రావటము, దేవాలయం రావటం. మీరు కూడా, నేను ముందే మాటలు ప్రారంభించడానికి ముందే అడుగుదాం అనుకున్నా, ఏంటి చాలా తక్కువగా వస్తున్నారు దేవాలయానికని. నా జీవితము దేవుడు లేకుండా అది పరిపూర్ణమైనది కాదు, సంపూర్ణమైనది కాదు. ప్రభు తన యొక్క దివ్య గ్రంథ పఠనాల్లో ఒకరోజు నేను కూడా ప్రభు ముందు నిలబడి మన యొక్క కార్యమును బట్టి, మన యొక్క జీవన విధానాన్ని బట్టి ఆయన ముందు తీర్పు తీర్చబడతాము. ఆయనకి జవాబు ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకు బోధిస్తున్నటువంటి సత్యము, మాటలాడే పద్ధతిని ఒక్కసారి గమనించుకో. మాటలాడే పద్ధతిని ఒకసారి పరిశీలన చేయి. కొంతమంది ఉంటారు, ఏ విధంగా ఉంటారంటే, మన ముందు ఒక మాట, మన వెనకాల ఇంకొక మాట.
మన ముందు పొగడ్తలతోటి మంచి మాటలతోటి ముంచెత్తుతారు. ఎంత ఎత్తులో మనల్ని నిలబడతారు, చాలా గొప్ప వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్లుగా మంచిగా చెబుతారు. మనం వెళ్ళిపోయిన తర్వాత అమ్మో వీళ్ళంతా చెడ్డవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మన వెనకాల మాట్లాడతారు. వెంటనే ఒకసారి ఒక ఫాదర్ గారిని నేను ప్రార్థన పిలిచారు. ప్రార్థన అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత ఫాదర్ని సన్మానం చేయడానికి ఫాదర్ గారి ముందుకు రండి ఫాదర్ అంటే, ఆ ఫాదర్ ఏమన్నారంటే, శాల్వా కప్పి పూలదండ వేస్తారు మన ముందు, మనం వెళ్ళిన తర్వాత మన గురించి అనరాని మాటలు అంటారు. నాకు ఈ శాల్వా వద్దు, పూలదండ వద్దు అన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయనకి ఎంత అనుభవం ఉంటే కానీ అలా మాట్లాడు. ఈరోజు మొదటి పట్టణం మొత్తం కూడా అదే. మొదటి పట్టణం ఒకసారి సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం తీయండి. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాలు. ఊపిన జల్లెడలో మట్టి పెళ్ళలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కనిపించును. మానవుడు మాట్లాడే మాటలలో దోషములు కనిపించును. మనం మాట్లాడే మాటలు దోషములు. తల్లిదండ్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారో దాన్ని చూసే పిల్లలు తీసుకుంటారు. మన పిల్లలు నిన్నటి రోజున ఇసుక జల్లెడ పోస్తుంటే నోట్లమ్మడి బూతులు మాట్లాడుకుంటూ తిట్టుకుంటున్నారు. కర్ర తీసుకున్నాను కోసేపు. ఏ వయసు వాళ్ళది? ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? పిల్లలు బడికి రాకపోయినా, దేవాలయానికి రాకపోయినా, చక్కగా చదువుకోకపోయినా అది తప్పు ఎవరిదో కాదు, తల్లిదండ్రులదే. ఆ తప్పు మీదే. తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది. పిల్లలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారా, దేవుని యొక్క భయాన్ని పొందుకుంటున్నారా, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారా? దైవ భయం జ్ఞానమునకు తొలిమెట్టు అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఉంటుంది. మరి దైవ భయం ఉన్న వాళ్ళే దైవ జ్ఞానాన్ని పొందుకొని మంచిగా చదువుకొని చక్కటి నడవడికతోటి జీవితంలో మంచి స్థాయిలో నిలబడతారు. ఇలాగ నిలబడాలంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? తల్లిదండ్రులుగా మొట్టమొదటి బాధ్యత మీదే. జీవితంలో పిల్లలు ఎదిగేది తల్లిదండ్రుల దగ్గరే. వాళ్ళు ఏ విధంగా వారి జీవన శైలిని చూపిస్తారో, ఏ విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుతారో ఆ బాధ్యత అంతా మీదే. వాళ్ళని దేవాలయానికి తీసుకురావాలి, ప్రార్థన సమయంలో ప్రార్థనలో ఉంచాలి, దివ్య బలి పూజ అయిపోయేదాకా లోపల ఉంచాలి. తర్వాత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి తిన్నారా లేదా, తర్వాత కొద్దిసేపు ఆడుకోవడానికి సమయం ఇవ్వాలి, తర్వాత స్కూల్కి వెళ్తున్నారా, చక్కగా చదువుకున్నారా, అన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత మీదే. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ ఏదో కొద్దిగా గట్టిగా చెబుతున్నారు, దండిస్తున్నారు, కోపంతో చెబుతున్నారు అని కాదు. ఎవరిది బాధ్యత? పిల్లల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది. 1-2 కుటుంబాలు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి వచ్చారు. 1-2 కుటుంబాలు. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు తెలుసా? కనీసం నేను అట్నుంచి బండి మీద వస్తుంటే ఆ రోడ్ల మీద తిరుగుతున్నారు మన పిల్లలు. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మన పిల్లల్ని మనమే బాధ్యతతోటి పెంచాలి, క్రమశిక్షణతోటి పెంచాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో హృదయ పరిపూర్ణతను బట్టి నోటి మాటలు. నీవు ఏ విధంగా జీవిస్తున్నావో నీ నోటి మాట ద్వారా, నువ్వు పలికే పలుకుల ద్వారా, సంభాషణ ద్వారా బయటకు వస్తుంది వ్యక్తిత్వం, క్యారెక్టర్. ఆ యొక్క క్యారెక్టర్ గురించి సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట. 27వ అధ్యాయం 4వ వచనంలో నరుని సంభాషణలో దోషములు కనిపిస్తాయి. మనం మాట్లాడే మాటల్లోనే దోషాలు ఉంటాయంట, తప్పులు ఉంటాయంట. 27వ అధ్యాయం 5వ వచనంలో నరుని పరీక్ష అతని సంవాదము. నరుణ్ణి లేకపోతే మానవుణ్ణి పరీక్షించాలంటే ఆయన మాటల్ని మనం ఆలకిస్తే, చూస్తే సరిపోతుంది. అదే 27వ అధ్యాయం 6వ వచనంలో నరుని మాటల తీరుని బట్టి అతని శీలమును గుర్తించవచ్చు. ఒక వ్యక్తి ఎటువంటి వాడా అని ఆయన మాటలను బట్టే మనము గుర్తించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను జ్ఞాన గ్రంథంలో ఒక మాట ఉండేది చాలా చక్కగా. 1వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం ఒకసారి చదువుకుందాం. చదవండి.
ప్రైజ్ ది లార్డ్. దేవుడు చాలా శ్రద్ధగా అక్కడ మాటలు ఆలకించినట్లయితే మనము చీకటిలో పలికినా, వెలుగులో పలికినా, ఎదుటివారికి తెలిసి పలికినా, ఎదుటివారికి తెలియకుండా పలికినా, దేవుడి మీద నిందలేస్తూ పలికినా, దేవుడిని పరీక్షించాలని, నాకు దేవుడు ఏం చేశాడులే, దేవాలయంలోకి నేను ఎందుకు రావాలి, ప్రార్థనలు ఎందుకు పాలు పంచుకోవాలి అని మనలో మనం అనుకున్నా కూడా ఇవన్నీ కూడా దేవుడికి వినిపిస్తాయి, ఇవన్నీ కూడా దేవుడికి కనపడతాయి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, సూర్యుని యొక్క కాంతి కంటే 10,000 రెట్లు ఎక్కువ కాంతితో దేవుడు మనల్ని చూస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చీకటిలో, పగటిపూట, రాత్రిపూట ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా కానీ ప్రభు అన్నిటిని కూడా పరిశీలిస్తాడు. హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడుగా ఆయన ఉన్నాడు. మరి అటువంటి దేవుడికి తెలియకుండా నీ మాటలు, నా మాటలు కొన్నిసార్లు అటు ఇటుగా ఉంటున్నాయా? నీ మాటలు, నా మాటలు, నీ సంభాషణ, నా సంభాషణ ఏ విధంగా ఉంటుందని పరిశీలన చేసుకోవాలి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మంచిగా మాట్లాడుతున్నామా, చెడుగా మాట్లాడుతున్నామా అని పరిశీలన చేసుకోవాలి. కొంతమంది మాట్లాడితే మాటలు ఎలా ఉంటాయంటే తేనె మాటలు అంటారు, తేనె పలుకులు, చిలక పలుకులు చాలా మంచిగా ఉంటాయి అంటారు. కొంతమంది మాటలు ఏమంటారంటే కత్తికి పూసిన తేనె వంటది. మన ముందు ఎంతో గొప్పగా, వీళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. కత్తికి పూసిన తేనె అంటారు, చూసారా? తేనె తీయగానే ఉంటుంది, అలాగని కత్తి అంతా నాగితే నాలుగు తెగిద్ది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఇదే విషయాన్ని యాకోబు గారు మలిచి చెబుతూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీసుకోండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, కానీ 3వ అధ్యాయం 6వ వచనము, 3వ అధ్యాయం 8వ వచనము. మనం వెనక నుంచి ముందుకు వద్దాం. వెనక నుంచి ముందుకు వస్తే చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. నాలుకను లోబరుచుకునే మానవుడు ఎవడునూ లేడు, అది విశ్రమింపని చెడును ఘోర విషపూరితము. విశ్రమింపని దోషము ఘోర విషపూరితం అంట. నాలుక ఎటువంటిది? మన నాలుక మంచిగా తింటున్నాము, అన్ని టేస్టులు తెలుస్తున్నాయి, తీయగా, కమ్మగా, ఉప్పు, ఇలాగ అన్ని టేస్టులు చూస్తుంది అనుకున్నా. నాలుకకి ఎముక లేదు, ఎటు తిరిగితే అటు తిరుగుతుంది, ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడుతుంది. దీన్ని అదుపులో పెట్టుకోవాలంటారు. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. ఇంటిని చూసి ఇల్లాలి అలాంటిదో చెప్పచ్చు. మన నాలుక, మన యొక్క నోరు మంచిదైతే ఊరు మంచిది. మన ఊరు వాళ్ళు మంచి వాళ్ళు అని అటు చెబుతారంటే మనం అందరం కలిసి మాట్లాడే పద్ధతిని బట్టి. ఊరు వాళ్ళందరూ మంచిగా మాట్లాడతారు, అన్యోన్యంగా ప్రేమిస్తారు, అన్యోన్యంగా ఆదరిస్తారు, మనం ఏదడిగినా సహాయం చేస్తారు. అదిరా ఊరు. అలా గొప్పగా చెప్పాలంటే నోరు మంచిది అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. నాలుక నిప్పు వంటిది, అది ఒక దోష ప్రపంచము, దానికి నిలయము మన శరీరము, అది మన శరీరమునంతను బలినము చేయును. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదువుకుందాం. నాలుక నిప్పు వంటిదంట. చిన్న నిప్పు రవ్వ చాలు ఎంత పెద్ద అడవినైనా దహించటానికి, కాల్చివేయటానికి. మన నాలుక కూడా అటువంటిదే అంట. మరి అటువంటి నాలుకతోటి నువ్వు నేను ఎలా జీవిస్తున్నాము అది ఎక్కడో లేదు, అదొక దోష ప్రపంచం అంట. నాలుక అనేది దోష ప్రపంచం కూడా. నిప్పు రవ్వ లాంటిది దోష ప్రపంచము. అది ఎక్కడుంది? మన శరీరంలో ఉంది. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, దీన్ని అదుపులో పెట్టుకోవాలి. నీ శరీరంలో ఉంది ఆ దోష ప్రపంచం. నాలుక అనేది నీ శరీరంలో భాగమే, అవయవమే. అటువంటి నాలుకని నీవు ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకుంటున్నావు, లేకపోతే జాగ్రత్తగా భద్రంగా నీ ఆధీనంలో ఉంచుకుంటున్నావా లేదా? దీనికి అనుగుణంగానే యాకోబు రాసిన 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నడును తన మాటల యందు
తప్పు చేయని వాడు పరిపూర్ణుడు. సువార్త పట్టణంలో చివరి మాట ఏమిటి? హృదయ పరిపూర్ణతను బట్టి నోటి మాట వెలువడును. నీవు నేను పరిపూర్ణులము పరిశుద్ధముగా ఉండాలంటే ఎన్నడను నోటి మాటలో నుంచి తప్పు చేయనటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎన్నడను నోటి మాటను అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడును ఎల్లకాలమును మంచి మాట్లాడే వారముగా ఉండాలి. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం, ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం. ఈ రోజున ఒకరిని చంపాలి అంటే కత్తులతోటో గొడ్డలతోటో బాంబులతోటో అవసరం లేదు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. నోటి మాటల ద్వారా వ్యక్తిత్వాన్ని చంపేయచ్చు. వాళ్ళని వారు చావటానికి సిద్ధం చేసే విధంగా మనం మాట్లాడచ్చు. క్యారెక్టర్ అసాసినేషన్. మన యొక్క నోటి మాటల ద్వారా మనం వాళ్ళని అవమానించి అపనిందలు పాలు చేశామంటే వారు మనస్ఫూర్తిగా బాధపడుతూ, ఈ జీవితం నాకెందుకు, పలానా వ్యక్తి నన్ను ఈ మాట అన్నాడు. భర్త భార్యను తిట్టినా, భార్య భర్తను తిట్టినా చాలా మందికి వచ్చే ఆలోచనలు ఇవే. నా భర్త ఇలా అనుమానించాడు, నా భార్య ఇలా అనుమానించింది, చచ్చిపోవటం మేలు అనుకుంటారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరెవరైతే నోటి మాటను అదుపులో పెట్టుకుంటారో వాడు తన శరీరమును అదుపులో పెట్టుకున్నట్లే. ఎవరెవరైతే నోటి మాటను అదుపులో ఉంచుకుంటారో వారు తమ శరీరాన్ని, దేహాన్ని అదుపులో, కంట్రోల్లో పెట్టుకొని దానిని క్రమశిక్షణలో ఉంచినట్లే. ఇటువంటి వ్యక్తులుగా మనం మారాలి. ఈరోజు దేవుడు ఈ రోజున దివ్య గ్రంథ పట్టణాల ద్వారా తపస్కాలంలోకి అడుగు పెట్టబోతున్నాం. క్రిస్టియానిటీ లేకపోతే క్రైస్తవులు అనేవాళ్ళు తపస్కాలంలో మంచిగా ఉంటే సరిపోదు. జీవితాంతం మంచిగా ఉండాలి, జీవితాంతం మంచి పనులు చేస్తూ ఉండాలి. లేకపోతే క్రిస్మస్ పండగకో ఈస్టర్ పండగకో దేవాలయానికి వచ్చి పండగ పూజలో పాల్గొనే పండగ క్రైస్తవులుగా ఉండకూడదు. తపస్కాలంలో సిద్ధపడదాంలే, తపస్కాలంలో మంచిగా ఉందాంలే, తపస్కాలంలో మనకి ఉన్నటువంటి చెడు అలవాటుని విడిచిపెడదాంలే, ఉపవాసాలు చేద్దాంలే. ఇది కాదు జీవితం, ఇది కాదు క్రైస్తవ కథోలిక విశ్వాసం, ఇది కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. ఈ యొక్క సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము కానించి దేవుడు అసహించుకునే మాటలు ఒక 7 చెప్పబడ్డాయి. దేవుడు అసహించుకునే, యావగించుకునే మాటలు. వాటిలో 2వ మాట ఏముందో తెలుసా? అబద్ధములాడు నాలుక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అబద్ధములాడు నాలుక, అబద్ధములాడే నాలుక దేవుడు అసహించుకుంటాడు. సత్యాన్ని చెప్పకుండా, ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని ఖండించకుండా, వారిని ప్రోత్సహించినా, వారి గురించి అబద్ధములాడినా, ఏ అబద్ధ సాక్ష్యములు చెప్పినా కానీ దేవునికి ఇష్టం లేదు. ఇవన్నీ నిన్ను నన్ను పట్టించుకోరు. నాకు తెలిసినటువంటి నా స్నేహితులు పెద్దవాళ్ళు, ఒక పెద్దవారితోటి నేను మాట్లాడేటప్పుడు ఏదో కొద్దిగా తప్పు జరుగుతున్నప్పుడు నేను సరిచేశాను. సరి చేస్తే ఆ పెద్ద వ్యక్తి నన్ను తప్పుగా అనుకున్నారు. వాళ్ళ స్నేహితుడు వచ్చి ఏమైందిరా అని నాతో అడిగినప్పుడు, అన్న ఇలా జరిగింది, ఇది తప్పు అని నేను చెప్పాను, ఇలా అనుకుంటున్నారు. ఆయన అలా తప్పు చేస్తున్నాడని నాకు తెలుసురా, ఆయన అలా తప్పు చేస్తున్నాడని నాకు తెలుసు. నేను ఆయన ఫ్రెండ్ని, నేను ఆయన స్నేహితుడిని. కానీ నేను ఎందుకు చెప్పలేదంటే నా స్నేహం పోయిద్ది, నా స్నేహం పోయిద్ది. నా స్నేహం కొద్దీ ఆ వ్యక్తి తప్పు చేసినా నేను చెప్పలేదు. అంటే ఆ వ్యక్తి తప్పు చేయటము, దాన్ని ప్రోత్సహిస్తున్నావు నువ్వు కూడా. ఇక్కడ ఇద్దరు పాపం చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. అందరు ఇక్కడ ఆలకించాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ సువార్త పట్టణంలో యేసుప్రభు అన్నారు, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని దారి చూపగలడా? ఉపమాన రీతిగా యేసుప్రభు పలుకుతూ ఉన్నారు. ఒక గుడ్డివారు ఇంకో గుడ్డివారికి దారి చూపితే ఏమైందంట? ఇద్దరు గోతిలో పడతారంట.
ముందు మనం మంచిగా ఉండాలి. మనం ఇతరులకు బోధించేటప్పుడు, చెప్పేటప్పుడు మన వ్యక్తిత్వం మంచిగా ఉండాలి, మన జీవన శైలి మంచిగా ఉండాలి, గొప్పగా ఉంచుకోవాలి. నడిచే విధానం అన్నీ కూడా మంచిగా ఉంటేనే మనం ఇతరులకి దారి చూపగలం. అంతే సుశేష పట్టణంలో యేసుప్రభు దీన్నే ఉపమాన రీతిగా గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి చూపు ఆ దారి చూపగలడా అంటారు. మళ్ళీ అదే విధంగా నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని నీ యొక్క సోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును వెతుకుతావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకు కళ్ళు కనిపించడానికి దూలం అంటే పెద్ద మొద్దు. మనకి కళ్ళు కనిపించకుండా దూలం ఇలా అడ్డుందనుకోండి, ఇలా అడ్డున్నప్పుడు మనకే సరి కనపడదు. అటువంటిది మన సోదరుని లేకపోతే సహోదరులతో అరే మీరు తప్పు చేస్తున్నారని కంటిలో ఉన్నటువంటి ఆ నలక ఎలా చెప్పగలం? యేసు ప్రభు ఇదే చెబుతూ ఉన్నారు పదే పదే పదే. మంచిగా మారండి, మంచిగా జీవించండి, పరిశుద్ధంగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. వీటి ద్వారానే నేను ఏ విధంగా పరిశుద్ధుడనో పరిపూర్ణుడో మీరు కూడా నా వలె మారగలుగుతారు, మీరు కూడా నా వలె జీవించగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి. ఈరోజు ఈ సత్యాన్ని పట్టుకొని ఇక్కడి నుంచి అయినా సరే ఒకవేళ మన జీవిత కాలంలో గడిచిన కాలంలో మనం ఒకవేళ ఈ విధంగా జీవించి ఉంటామేమో మన మాటల ద్వారా, అక్కడక్కడ మీటింగ్లు పెట్టుకొని సాయంత్రం పూట అక్కడక్కడ కూర్చొని మాట్లాడుకునే మాటల్లో ఇతరుల గురించి తప్పుగా చెడుగా మాట్లాడుతూ నవ్వుకోవచ్చు. అందుకే కీర్తనల గ్రంథంలో 1వ కీర్తన 1వ వచనం ఒకటి ఉండేది. చదవండి ఒకసారి. కీర్తన 1వ వచనము చదవండి. ప్రైజ్ ద లార్డ్. దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గముల నడవని వాడును, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ఎక్కడెక్కడైతే తప్పు జరుగుతుందో, తప్పుడు మాటలు, తప్పుడు సాక్ష్యాలు ఇవన్నీ జరుగుతున్నాయో అక్కడ నువ్వు లేకపోతే నువ్వు ధన్యుడవు. అది నీ స్థానం కాదు, అది దుష్టుల స్థానం. నీ జీవితము దుష్టత్వం కాదు. సుశేషపట్నంలో చివరి మాట్లాడేది, దుష్టులు దుష్టత్వం నుంచి ఆ యొక్క చెడునే పొందుకుంటారు, మంచి వాళ్ళు మంచితనం నుంచి మంచిని పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 2వ పట్టణంలో చివరి మాట ఒకసారి చదువుకుందాం. 18వ అధ్యాయం 58వ వచనము, 18వ అధ్యాయము 15వ అధ్యాయము 58వ వచనము. దృఢముగా స్థిరముగా నిలబడుడు, ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. ఏదైనా ప్రభు సేవలో మీరు చేయబెట్టి కార్యమునైనను నిష్ప్రయోజనం కాదని మీకు తెలియదు కదా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ వహింపుడు, శ్రద్ధ చూపుడు. ప్రార్థనలలోను, దేవాలయానికి కావలసిన సహాయంలోను, దివ్య బలి పూజల్లోను, దేవుడి పేరిట ఏ కార్యము పెట్టినా ఏది అడిగినా కానీ సర్వదా శ్రద్ధ వహించాలి. నాకెందుకులే, నాకు వేరే పని ఉంది, నాకెందుకులే ఇప్పుడు నేను వెళ్ళి కాలువకి వెళ్ళి బట్టలు ఉతుక్కోవాలి. ఆదివారం దివ్య బలి పూజ సమర్పించేది ఎవరికి? దేవుడు తన ప్రజలకు సమర్పించుకునేటువంటి దివ్య బలి పూజ. మన పాపముల నిమిత్తము ఆయన ఏర్పరచుకున్నటువంటిది ఈ బలిపీఠం. ఆయన తానుగా అర్పించుకునేటువంటి గొప్ప ఈ యొక్క సందర్భం ఇది దివ్య బలి పూజ. మరి ఇటువంటి దివ్య బలి పూజలో శ్రద్ధతోటి పాలు పంచుకుంటున్నామా? దేవుని కార్యాలలో సర్వదా శ్రద్ధ వహించాలి. ప్రైజ్ ద లార్డ్. ఏలైనా ప్రభు సేవలో మీరు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. దేవుని పట్ల మీరు చేయి ప్రతి కార్యం కూడా దేవుడు దాన్ని ఫలింపజేస్తాడు. చిన్న కార్యమైనా సరే, చిన్న సేవ అయినా సరే, చిన్న మంచితనంతో మీరు చేసేటువంటి దేవాలయాన్ని శుభ్రపరచడము, ఇక్కడ ఉన్నటువంటి సర్దటము, ఏదైనా సరే దేవుడి జీవితంలో గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని సేవలో చేయి ఎట్టి కార్యమైనా సరే. కొంతమందికి నామోషి, దేవాలయాన్ని శుభ్రపరచాలంటే నామోషి, ఈ దేవాలయం కానీ ఇంటి దగ్గరకు వచ్చి ఏదైనా పని చేయాలంటే కొంతమంది సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవాలయానికి చేసే చిన్న కార్యములు కూడా
దేవుడు గొప్పగా దీవిస్తాడు. కేరళ రాష్ట్రంలో ఒకసారి దేవాలయంలో దివ్యబలి పూజ సమర్పించే సమయానికి ఒక ఫాదర్ గారు అనుకోకుండా గెస్ట్గా పూజకి వచ్చారు. దివ్యబలి పూజ సమర్పించడానికి ఒక దేవాలయానికి పూజకి వచ్చినప్పుడు అక్కడ ఇంకా దివ్యబలి పూజకి సిద్ధం చేసి లేదు. కానీ ఒక ఆమె చాలా చక్కగా ఊడుస్తూ తుడుస్తూ దేవాలయాన్ని శుభ్రపరుస్తుంది. అమ్మ, ఇంకా దివ్యబలి పూజ అన్నీ సిద్ధం చేయలేదు, తొందరగా కానీ అమ్మ, నువ్వేం చేస్తుంటావు, ఇక్కడ పని చేస్తుంటావు అని అడిగితే ఆ మంది అంట, నేను ఈ యొక్క ఊర్లో గొప్ప డాక్టర్ని, ఈ ఊర్లో పేరుగాంచిన గొప్ప డాక్టర్ని, దేవుని యొక్క దేవాలయాన్ని శుభ్రపరుస్తూ ఉంటాను. ఇది ఖాళీ సమయాల్లో, ఆదివారం సమయాల్లో నాకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడని. ఆమె ఒక డాక్టర్గా ఉంటూ కూడా దేవాలయాన్ని చీపిరితో ఊడుస్తూ చక్కగా తుడుస్తూ ఉందంట ఆ రోజున. అది ఆమె యొక్క విశ్వాసం. నీవు నేను కూడా అంత గొప్పవారం కాకపోయినా మనకు తోచిన విధంగా ఏదైనా సరే దేవాలయంలో దేవుని సేవకు ఎట్టి చిన్న కార్యం చేసినా దేవుడు దీవిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మాట తెలియపరుస్తున్నారు. మరి అటువంటి మాటలను మనం ఆలకిస్తూ పాటిస్తున్నామా? 2 సత్యాలను తెలుసుకోవాలి ఈరోజు. మొదటిది మన యొక్క నాలుకను అదుపులో పెట్టుకోవటము, రెండవది దేవునికి ఎల్లవేళలా సేవ చేయటం, దేవుని సేవలో మంచిగా పాలు పంచుకోవటం. ఈ 2 సత్యాలను ఈ యొక్క ఆదివారం రోజున ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా తెలుసో తెలియక మన యొక్క మాటల ద్వారా ఎదుటివారిని కించపరిచినట్లయితే, ఎదుటివారి మీద నిందలు వేసినట్లయితే, ఒక నిమిషం మౌనంగా కళ్ళు మూసుకొని చేతులు జోడిద్దాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. అందరూ ప్రభువుకు సమర్పించుకొని చిన్న ప్రార్థన చేసుకొని, దేవుడా, ప్రభువా, ఈ సమయంలో అనుకోని విధంగా కావాలని నేను నా మాటల ద్వారా ఎదుటివారిని కించపరిచానయ్యా, ఎదుటివారిని అవమానించానయ్యా, ఎదుటివారిని దూషించానయ్యా, తిట్టానయ్యా. ఇక నుంచి అయినా సరే ప్రభువా, నా యొక్క నోటిని, నా యొక్క నాలుకను, నా యొక్క శరీరాన్ని అదుపులో పెట్టుకునే యోగ్యతను, భాగ్యాన్ని నాకు దయచేయని ప్రార్థన చేసుకున్నా. జీవితంలో తెలుసో తెలియక చాలాసార్లు మనం కూడా ఈ యొక్క పాపంలో, ఈ యొక్క దోషంలో పడిపోయి ఉండవచ్చు. ఎట్టి మానవుడు కూడా తన యొక్క నోటిని అదుపులో పెట్టుకోలేడు. అవును, మనమందరం కూడా ఈ మానవ జాతి వారమే. మనం కూడా మన యొక్క నోటిని, నాలుకను అదుపులో పెట్టుకోకుండా చాలాసార్లు ఆ యొక్క దూషణలు చేసి ఉంటాం, తప్పులు పాపాలు చేశాం. ప్రభువుకు సమర్పించుకొని దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా పాప మన్నిపును కోరుకుందాం. క్షమించయ్యా, ఇక నుంచైనా నా నాలుకను నీకు సమర్పిస్తున్నానయ్యా, దాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఆ శక్తిని, బలాన్ని నాకు దయచేయని ప్రార్థన చేసుకో. రెండవ సత్యంగా దేవుడిస్తూ ఉన్నాడు, దేవాలయానికి చేసే చిన్ని కార్యం, ఏదైనా సహాయం అడిగినా, ఏదైనా పని చేయాలని కోరినా కానీ రావటానికి ప్రయత్నించామా లేదా మనకెందుకు నేను వదిలేసామా? ప్రశ్నించుకో, నిన్ను నేను ఆత్మపరిశీలన చేసుకో. ఈ సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీ కుటుంబాన్ని, నీ యొక్క సంతతిని అభివృద్ధిలో నడిపించాలి, నీ బిడ్డలను దీవించాలి, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి, వారికి బంగారు భవిష్యత్తు ఏర్పరచబడాలంటే నీ యొక్క ప్రార్థన అవసరం. దేవాలయం సేవ చేయటానికి ప్రయత్నించి ఇకనైనా కానీ దేవుని చెంతకు వచ్చి ఏదైనా సరే నీకు తోచిన విధంగా చిన్న పరక కానీ పేపర్ ముక్క కానీ తీసి పడవేసి ఇక నుంచైనా నేను నీ బిడ్డగా జీవిస్తానయ్యా అని మాట ఇయ్యు. దేవునికి గొప్పగా దేవుడు దీవిస్తాడని ఈ యొక్క దివ్యబలి పూజలో మనం తెలిసి తెలియజేసినటువంటి తప్పిదాలని దేవుడు మన్నించి మనందరినీ కూడా మంచిగా తన బిడ్డలుగా స్వీకరించాలని, యోగ్యతతో జీవించే బిడ్డలుగా, దేవునికి ప్రియమైన వారంగా జీవించే వ్యక్తులుగా మనల్ని మార్చమని ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో పాలు పంచుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును
సంతతములు అర్పణం సమర్పణం సజీవ దేవునికి సౌభద్రాక్షరసములకు మా జీవపదం అర్పణం సమర్పణం సజీవ దేవునికి సౌభద్రాక్షరసములకు మా జీవపదం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనుల కొరకును మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుదుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించి ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండినట్లు చూడుము. నీవు మాకు యోగ్యత వరముగా దయచేసినవి యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింపచేయును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 ధన్యాధిపతి సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా ఏ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు
కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన కుమారి పీఠాధిపతులను, గురువులందరితో పాటు మా అమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభు, ఈ రోజున ప్రత్యేకముగా బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదింపము. ఉత్థాన మగతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నిదివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల యొక్క మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనం లేచి నిలబడి ఈరోజు వాక్యంలో చెప్పినట్లుగా మన జీవితాలు పరిశీలించుకొని ఎట్లా మాట్లాడుతున్నాం ఏంటి అనేది, ఏం మాట్లాడాలి అని ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి మాట పరలోక మాటలే మాట్లాడాలి అని. ఏ చూపు చూడాలి అని అంటే యేసయ్యలాగా చూడాలి అని. ఎలా మనం ప్రార్థించాలి అని అంటే యేసయ్యలాగా మనం ప్రార్థించాలని స్వయంగా ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను రెండు చేతులు పైకి లేపి భక్తితో, ప్రభువా నా జీవితాన్ని మార్చండి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించే కృప నాకు ఇవ్వండి, నా తప్పులు ఒప్పుకునే కృప నాకు ఇవ్వండి, ఎదుటి వారి మీద ప్రభువా నేను నిందలేయడానికంటే ముందు నా జీవితాన్ని మార్చుకునే వ్యక్తిగా నాకు అలాంటి మనస్సుని నాకు ఇవ్వండి అని పరలోక ప్రార్థన చేపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము.
నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మన ప్రభు మన కొరకు మరణించి దివ్య శరీరముగా ఈరోజు మనలోనికి ప్రవేశిస్తున్నటువంటి గొప్ప దేవుడు. అందుకు మన కొరకు ఒక విందును ఏర్పాటు చేస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాం. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవనమునకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మదేవుడు మేము దీవించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి.